హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 20. ఈరోజు ఎపిసోడ్లో అంతగా ఏం మ్యాటర్ లేదు. జస్ట్ సంజన గారిని సీక్రెట్ రూమ్కి పంపారన్నమాట. అయితే మనకి ఎలిమినేట్ చేసినట్టు చూపించారు, కానీ సీక్రెట్ రూమ్కి పంపింది. ఆ విషయం హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. చాలామందికి వీళ్ళకు రెడ్ వస్తుంది కదా యాపిల్లో, ఆ రెడ్ వచ్చిన వాళ్ళందరినీ గ్రూప్ చేసి వాళ్ళ హౌస్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో మాట్లాడుకుంటారు. మాస్క్ మ్యాన్ అయితే సంజన అంటారు, అందరు సంజన పేరు చెప్తారు. భరణి గారు ఒక్కళ్ళు ఇంకోళ్ళ పేరు ఎవరైనా ఉందా అని అడిగితే ఎవ్వరు లేరు, ఓన్లీ సంజన అని. ఎందుకంటే ఆమె దొంగతనాలు చేస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా దివ్య గారి వీకెండ్ డ్రెస్సులు కూడా ఈ దొంగతనం చేసి ఆ బ్యాగ్లో వేసేసింది అన్నమాట. చాలా తప్పు. ఎందుకంటే వీకెండ్ డ్రెస్సులు అవి పాడైపోతాయి కదా, డ్రెస్సులు వాళ్ళకు చాలా కష్టం కదా. అది చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే కంటిన్యూగా దొంగతనాలు చేస్తూనే ఉంది. మరి దానికి రీజన్ ఏమిటంటే నువ్వు ఇలాంటి టైంలో ఎలా ఫీల్ అవుతావో కనుక్కోవడానికి అంట. అది చాలా రాంగ్గా బిహేవియర్ చేస్తుంది. మరీ ఓవర్. వీకెండ్లో నాగార్జున గారు అయితే క్లాస్ పిక్కర్ ఇంకా దొంగతనాలు చేయకూడదని. ఓవరాల్గా అయితే ఈరోజు ఎపిసోడ్ అంతగా ఏం లేదు. స్టార్టింగ్ వచ్చి దొంగతనము, తర్వాత వచ్చి ఇది కొంచెం తనుజాది కామెడీ జరిగింది కిచెన్లో. ఆ తర్వాత వచ్చేసి ఇది ఇంకా నెంబరింగ్ అన్నమాట. నెంబరింగ్ది పెట్టారు. నెంబరింగ్ది అయిపోయినాక దాంట్లో లైవ్లో అయితే చాలా జరిగింది, కానీ ఎపిసోడ్లో లైట్గా వేసేసారు. నెంబరింగ్ అయిపోయినాక మళ్ళీ కెప్టెన్సీది పెట్టారన్నమాట. కెప్టెన్సీది సెలెక్షన్ చేసుకోమన్నప్పుడు సెలెక్షన్ చేసుకుంటారు. టాస్క్ జరుగుతుంది. అందరు ఇమాన్యుల్ని గెలిపేయడానికి ఆడతారు. ఇమాన్యుల్ని గెలిచేస్తాడు. ఇమాన్యుల్ కొత్త కెప్టెన్ అవుతాడు. ఇంకా అదే బ్యాగ్ బట్టలు దాచిపెట్టిన దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సైరన్ మోగిచ్చి సెలెక్షన్ చేసుకుంటాడు. ఇంకా ఇమాన్యుల్ అయితే బాగా ఏడుస్తుంది. కానీ నాకు తెలిసి ఇమాన్యుల్కి తెలుసు సీక్రెట్ రూమ్ అని. ఎందుకంటే ఎవరికైనా తెలుసు, ప్రతి సీజన్లో ఇలా సైరన్ మోగించడం, ఒకరిని పంపించేయడం, వాళ్ళని సీక్రెట్ రూమ్కి పంపడం, అది ఈజీగా అందరికీ తెలిసిన విషయమే. దానికి వీళ్ళు అంతగా ఏడ్చాలంటే అది కంటెంట్ కోసమో దేనికో తెలియదు. ఓవరాల్ అయితే ఎపిసోడ్లో అంతగా ఏం లేదు. వీకెండ్ అయితే వచ్చేసి మనకు నాగార్జున గారు రాగానే ఆడియన్స్తో మాట్లాడతారన్నమాట. ఒక ఆడియన్స్ చెప్తే మీరు చూస్తున్నారంటే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే ఎవరు లేసారంటే అదేంది ఎందుకు అలా అంటే లేదు సార్, ఈ మధ్య ఓనర్లు రాగానే ఓనరు టెనెంట్ అనేది వదిలేసి అందరు కలిసిమెలిసి ఒకే రూమ్లలో ఉంటున్నారు. అది ఎందుకో నాకు కొంచెం వాళ్ళు బయట నెగిటివ్గా పోతుందని భయపడి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టున్నారు సార్ అంటే నాగార్జున గారు కూడా అవును మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళని అడుగుదామని చెప్పి ఓపెన్ చేసి ఆ టాపిక్ అడుగుతారన్నమాట. దానికి ఆన్సర్ చెప్పడం. తర్వాత సంజన గారిని ముసుగేసుకొని తీసుకొని వస్తారు. ఆ తర్వాత ముసుగు చూపించి ఇంకా ఆమెను మళ్ళీ హౌస్లోకి పంపుతారన్నమాట. హౌస్లోకి పోయినాక మళ్ళీ చెప్తారు ఇలా దొంగతనాలు చేయకూడదని. అలాగే శ్రీజాకు కోటింగ్ పడుతుంది ఇది బజర్ విషయంలో. అలాగే శ్రీజాకు ఒక బిగ్ బామ్ వేస్తే ప్రియా అంటే సార్ నాకు 2 ఉన్నాయి కదా, ఒకటి అంటే అది కాదమ్మా వీకెండ్లో రేపు సండే బిగ్ బాస్ చెప్తాంటే కానీ ఏ డ్రెస్ వేసుకుందో ఆ డ్రెస్లోనే వారం అంతా అదే ఒక్క డ్రెస్లోనే ఉండాలా, ఇంకా వేరే డ్రెస్ వేసుకోకూడదు అనమాట. ఇంకా తర్వాత వచ్చి రామ్ రాథోడ్ని లేపి వీడియో చూపిస్తారన్నమాట. ఆ వీడియోలో సంజన అడగలేదు కదా నువ్వు ఎందుకు మాట ఫ్లిప్ అవుతున్నావు అని చిన్న కౌంటర్ క్లాస్ పెడతారు. ఆ తర్వాత తనుజాన్ని లేపి నువ్వు అలా రామ్ రాథోడ్ని తిట్టడం కరెక్టా కాదా అంటే చెప్తుంది సార్ నా కాడ ఇలా అన్నిసార్లు అబద్ధం చెప్పాడు, అందుకే నాకు ట్రిగరయ్యి కోపం వచ్చి అలా అరిచానని. తర్వాత హౌస్ మేట్స్ని అడుగుతారు అన్నమాట. తనుజ అలా చేయడం రైటా కాదంటే అందరు రైట్ అని చెప్తారు. ఎందుకంటే వీడియో చూశారు కదా, రామ్ రాథోడ్ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అనేది వీడియో చూడటంతో అందరు తనుజకు సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా తనుజకు సపోర్ట్ చేస్తే ఏమంటే ఇమాన్యుల్ని నాగార్జున గారు అడుగుతారు అదేంది మొన్న రామ్ రాథోడ్కి సపోర్ట్ చేసినావు కదా, ఇప్పుడు తనుజకు సపోర్ట్ ఎందుకు చేసినావు అంటే ఏం చెప్పడు. ఆ తర్వాత వచ్చి కళ్యాణ్కి ఇండైరెక్ట్ క్లాస్ పెడతాడు. కళ్యాణ్ వీకెండ్లో వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు చెప్తే నీకు అర్థం కానట్టుంది, చేతులు పట్టుకోవడం కాదు నాయన గేము పట్టుకో, కానీ గేమ్ కూడా ఆడు కనపడు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇప్పుడన్నా కళ్యాణ్కి అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా అలా మిగతా వాళ్ళకు కొంచెం మాటలు ఇంకా సంజన గారికి దొంగతనాలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చేస్తారు. అలాగే నా మాస్క్ మ్యాన్ అన్నాడు కదా, ఆ వర్డు సడన్గా పట్టుకుంటారు, అట్లా దాని గురించి మాట్లాడతారు అన్నమాట. వీకెండ్ ఎపిసోడ్స్ అయితే ఇవే. ఎలిమినేషన్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే దసరా ఈవెంట్ అని చెప్పి ఈరోజు శుక్రవారమే శనివారం షూట్ అయితే అయిపోయింది. రేపు సండే రోజున మనకు దసరాకు సంబంధించింది జరుగుతుంది అన్నమాట. అందులో బిగ్ బాస్ సీజన్ 4 హారిక వస్తుంది, తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అన్నమాట.
ఇవి వీకెండ్ అప్డేట్స్. ఎవరైతే ఎలిమినేట్ అయ్యేది అప్డేట్ రాగానే మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను ఫ్రెండ్స్. బిగ్ బాస్ రివ్యూస్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే అసలు చాలా బోర్ కొడుతుంది. ఏదేదో అక్కడ ఇమాన్యుల్, తనుజ, సుమన్ శెట్టి వీళ్ళ కామెడీ అలా కొంచెం చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మిగతా టాస్క్లు అసలు పెట్టట్లా. వర్షం పడుతుంది అంటున్నారు కానీ మంచి ఫిజికల్ టాస్క్లు పెడితే చాలా బాగుంటుంది వీళ్ళకు. ఎప్పుడు పెడతారో చూడాలా. మీరు ఈ వారం ఎవరికి ఓటేశారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.